ఇక ఇప్పుడు మాటలు వస్తాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 20వ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరిమణి పెంచాల శ్రీలత, అదేవిధంగా 21వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా తాజా మాజీ మేయర్ నీతు కిరణ్ గారి ముద్దుల కుమార్తె డాక్టర్ దండు రుషిత. అయితే ఈ అమ్మాయి మీ గల్లీలనే పుట్టింది, మీ గల్లీలనే పెరిగింది, మీ మధ్యలోనే ఆడుకున్నది ఇక్కడనే. మొన్న ఇక్కడ నేల్కల్ రోడ్డుకి పోయింది. ఇద్దరు కూడా మహిళలే. మా శ్రీలతమ్మల భర్త శ్రీనివాసు, వేణు మీ అందరికీ సుపరిచితుడే. మీకు దండు శేఖరు, అదేవిధంగా మా మేయర్ గారు మీకు సుపరిచితురాలే. మంచి చదువుకున్న అమ్మాయి, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు ఎండీ చేస్తూ ఉంది. మా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి నేను వచ్చిన. మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, మీకు ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు, బీజేపీ పార్టీకి ఎందుకు వేయద్దు, మీ మాటలే మేము ఎందుకు నమ్మాలి, వాళ్ళ మాటలు ఎందుకు నమ్మొద్దు అనేటటువంటి ప్రశ్న మీరు నన్ను అడగచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం అన్నిటి కూడా నేనే చెప్తా. మాకెందుకు ఓటేయాలంటే నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినాం కాబట్టి మేము ఓటేయాలని చెప్పేసి అడుగుతున్నాం. దాంట్లో మేము చేసినటువంటి పనులు, మొట్టమొదటిగా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని కట్టించినాం. ఆ భవనం కట్టిస్తే మాకేం మురుగుతుంది అని చెప్పేసి ప్రజలు అనుకోవచ్చు. మీరు ఒక్కొక్క ఆఫీస్కి పోవాలంటే, ఒక్కొక్క డిపార్ట్మెంట్ పోవాలంటే ఒక్కొక్క ఆఫీస్కి పోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు 70 ఆఫీసులు ఒకటే దగ్గర కట్టించి ఒకటే కాంప్లెక్స్లో ప్రజల సౌకర్యార్థం కోసం మరి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మించినాం. అక్కడ దాని పక్కనే ఐటీ హబ్ కట్టించినాం. ఐటీ హబ్ ఎందుకంటే ఈ మధ్య ఒక కూలీ పని చేసుకున్న వాళ్ళైనా, ఆటో నడిపించుకునే వాళ్ళైనా, ఎవరైనా కూడా నా పిల్లలు నాలాగా ఉండొద్దు, వాళ్ళ జీవితాలు బాగుండాలని కష్టమో నష్టమో చేసి ఇంజనీరింగ్ చదివించుకుంటున్నారు, డాక్టర్లను చేస్తున్నారు. మరి ఇంజనీరింగ్ చదివించిన తర్వాత వాళ్ళ ఉద్యోగం కోసం హైదరాబాద్కో బెంగళూరుకో పోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆడపిల్ల అక్కడ పోతే ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని చెప్పి ఉద్యోగాలు చేయడం లేదు. అలాంటి వారి కోసం మన నిజామాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఒక మంచి ఐటీ హబ్ నిర్మాణం చేపించి, కేవలం నిర్మాణమే కాదు, నేను స్వయంగా అమెరికాకు వెళ్ళి 25 కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెట్టించిన కాబట్టే మాకు ఓటేయాలి. దాని పక్కనే న్యాక్ బిల్డింగ్. చాలామందికి తెలియదు న్యాక్ బిల్డింగ్లు ఏముంటుందో. న్యాక్ బిల్డింగ్ అంటే కుట్టు మిషన్లు కుట్టడం కానీ, నెట్టులు నేర్పించడం కానీ, కార్పెంటరీ వర్క్ కానీ, ఎన్ని రకాల కావాలంటే అన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ ఉంటుంది. దాని తర్వాత మనం ముందుకు వచ్చినాక విజయ్ టాకీస్ పక్కకు ఒక రైల్వే కమాన్ కట్టినాం. వాన పడితే అక్కడి వాహనాలు అక్కడనే, ఇక్కడి వాహనాలు ఇక్కడనే ఆగుతుండే. నాకంటే పెద్ద ఉన్నలు చాలామంది నాయకులు ఇక్కడ ఉండే కానీ ఓళ్ళు కట్టియలే. ఇది మా హయంలోనే జరిగింది కాబట్టి మా పోటీ చేయాలని అడుగుతున్నాం. మంచి మున్సిపల్ బిల్డింగ్ కట్టించినాం, మంచి మినీ ట్యాంక్మెంట్ కట్టించినాం రఘునాథ చెరువుని, మంచి వైకుంఠ ధామాలు కట్టించినాం, 25 కిలోమీటర్లు సెంటర్ మీడియం కట్టించినాం, సెంటర్ లైట్లు పెట్టించినాం, చెట్లు పెట్టించినాం. అందుకే మా పోటీ చేయాలని అడుగుతున్నాం. మీరు కూర్చున్నటువంటి ఈ కుర్చీలు కూర్చున్నటువంటి ఈ రోడ్డు, నేను మాట్లాడుతున్నటువంటి రోడ్డుతో సహా ఎల్లమ్మ గుట్టలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా మా హయంలో బాగు చేసిన అనే సందర్భాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీళ్ళ వసతి, ఇవన్నీ కూడా మీకు వసతి చేపించడం అనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజలు ఏం కోరుకుంటారు? మామూలుగా ఒక పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు ఏం కోరుకుంటారు? నేను నల్లా ఇప్పంగానే నీళ్లు రావాలి, నేను తెల్లని దాకా పోయి నల్లాల ముందు నిలబడొద్దు, ట్యాంకర్ల దగ్గర పట్టుకొని మేము కొట్టుకునేటటువంటి పంచాయతీలు ఉండొద్దు. కానీ అట్లా ఉందా ఈరోజు? అట్లాంటి వసతిని 2055 వరకు మన జనాభా
రెట్టింపైనా కూడా ఇబ్బంది లేకుండా నేను వసతి కల్పించినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అందుకే మా కోటేమని అడుగుతున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2055 వరకు పెరిగిన జనాభా సరిపోయేటటువంటి నెట్వర్క్ చేసినాం కాబట్టి మాకు ఓటు వేయాలని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఇన్ని పనులు చేసినటువంటి మేము మాకు ఓటు అడగడం తప్ప? మరి కేవలం మేము అభివృద్ధి మాత్రమే చేసినామా? ప్రతి కులాన్ని గౌరవిస్తూ, ప్రతి మతాన్ని గౌరవిస్తూ కుల సంఘాలు కట్టించినాం, కుల భవనాలు కట్టించినాం. లా అండ్ ఆర్డర్ విషయంలో మేము అన్ని కులాలని మతాలని కలుపుకొని పోయినాం కాబట్టి మా కోటేమని అడుగుతున్నాం. మరి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 200 రూపాయలు పింఛన్ ఉండే. ఆ 200 రూపాయలని 2000 చేసింది కేసీఆర్. అందుకే మా కోటేమని అడుగుతున్నాం. మరి కళ్యాణ లక్ష్మి అనేటటువంటి స్కీమే లేదు. 51,000 రూపాయలతో మొదలుపెట్టి దాన్ని 75,000 చేసి దాన్ని 1,00,000 రూపాయలు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి మళ్ళీ మా కోటేమని చెప్తున్నాం. ముందు ఎండాకాలం వస్తే కరెంట్ ఉండకపో. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి మా కోటేమని అడుగుతున్నాం. అయితే మా అవ్వలు అడిగి ఒక మాట అడుగుతున్నాం. ఇక్కడ పింఛన్ వచ్చేటోళ్ళు అందరూ జర చేతులు లేపురమ్మా. 2000 పింఛన్ వచ్చేటోళ్ళు, 2000 పింఛన్ వచ్చేటోళ్ళు 2000 रुपये जिनको पेंशन आ रहा वो हाथ उठाइए. వెరీ గుడ్, చేతులు దించు. ఇప్పుడు 4000 రూపాయలు పింఛన్ వచ్చేటోళ్ళు చేతులు లేపురమ్మా. 4000 వచ్చేటోళ్ళు ఓ లేరా? ఇక్కడ 4000 వచ్చేటోళ్ళు లేరా? అయితే 2000 వచ్చేటోళ్ళు అందరు కేసీఆర్కి అయ్యింది, 4000 ఇచ్చేటోళ్ళు అందరూ రేవంత్ రెడ్డికి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చేటోళ్ళు చేతులు లేపురమ్మా. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఓకే. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిన వాళ్ళకి జర చేతులు లేపండి. ఎవరు లేరా? అయితే 1,00,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ కొట్టేయండి, తులం బంగారం ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి కొట్టేయండి. ఇప్పుడు మీరు కళ్యాణ్ లక్ష్మికి చెక్కులు వచ్చినాయి. ఆ చెక్కులతో పాటు నా సొంత డబ్బులతోని నూతన వధూవరులకు నేను బట్టలు ఇచ్చిన. మరి ఆ బట్టలు వచ్చిన వాళ్ళందరి దగ్గర చేతులు లేపురమ్మా. చెక్కులతో పాటు బట్టలు వచ్చిన వాళ్ళు జై తెలంగాణ. అయితే నేను ఎమ్మెల్యే ఓడిపోయినా, నాకు బట్టల దుకాణాలు లేవు. అయితే ఇప్పుడు ధన్పాల్ సునారాయణ దగ్గర నుంచి చెక్కులతో పాటు బట్టలు వచ్చిన లేపురమ్మా. ఒక్క చేతులు వేస్తలే. నేను ఏం చెప్తా అంటే బట్టలు ఇయ్యేందుకు బట్టల దుకాణాలు అవసరం లేదు, ఈ మంచి గుండె ఉండాలి. నిజామాబాద్ ప్రజలు నన్ను గెలిపించిండ్రు, వాళ్ళకి నేనేమన్నా సేవ చేసుకోవాలనేటటువంటి మనసు ఉండాలి తప్ప గల్లీ గల్లీలో బట్టల దుకాణాలు ఉంటే కాదు. మరి నాకు బట్టల దుకాణాలు లేవు, అయినా కూడా నేను బట్టలు పంచుతున్నా. నీ గల్లీ గల్లీలో కూడా బట్టల దుకాణాలు ఉన్నాయి, అయినా నువ్వు బట్టలు పంచవు. ఎందుకంటే అయిపోయింది ఇక మనకు ప్రజలతో పని అయిపోయింది, ఓట్లు వేసి ఖతం అయిపోయింది. నేను 2-3 విషయాలు నిన్న మన మీటింగ్లలో చెప్పిన. బాబు అధికారంలో ఉన్నావు, మీరు ఏం చేస్తలేరు, ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి ఓటేయద్దు అని చెప్తే 2000 ఇస్తానటువంటి పింఛన్ 2000 నుంచి 4000 ఇస్తానటువంటి పింఛన్ చేయలేదు కాబట్టి వాళ్ళ కోట అడిగేటటువంటి హక్కు లేదు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తున్నారు, మోసం చేసిరు కాబట్టి వాళ్ళ కోట అడిగేటటువంటి హక్కు లేదు. మా ఆడపిల్లలకు బైకులు ఇస్తాడు, ఇస్తామని చెప్పి మోసం చేసిండు కాబట్టి వాళ్ళ కోట అడిగేటటువంటి హక్కు లేదు. మా చదువుకున్నటువంటి పిల్లలకు 2500 రూపాయలు ఇస్తాడు, ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ కోట అడిగే హక్కు లేదు. ఫ్రీ కరెంట్ ఇస్తాడు, అయినా మోసం చేసిండు, ఇచ్చేటటువంటి హక్కు లేదు. ఫ్రీ సిలిండర్ ఇస్తాడు, మన సిలిండర్లు ఇస్తారు కాబట్టి వాళ్ళ కోట అడిగేటటువంటి హక్కు లేదు. మరి నేనేం చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. నేనేమంటున్నానంటే మీరు కొత్తగా మీరు ఎలుగబెట్టాల్సింది ఏం లేదు. మేము 25 కిలోమీటర్ల కరెంటు స్తంభాలు ఏవైతే పెట్టినామో దానికి లైట్లు మీరు పెడితే చాలు బల్బులు పోతాయని చెప్తున్నాం. కానీ నిజామాబాద్ నగరం అంతా కూడా ఈరోజు చీకటిమయమైంది. దానికి బాధ్యత బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే నేను చెప్తున్నా. మేం పెట్టినటువంటి చెట్లు మీరు కొత్తగా చెట్లు పెట్టే అవసరం లేదు.
మేం పెట్టినటువంటి చెట్లకు కనీసం మీరు నీళ్లు పోసేటటువంటి సత్తా కూడా మీరు లేదు కాబట్టి మీకు ఓటే అడిగేటటువంటి హక్కు లేదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రెండు పార్టీలు వేలైనవి. నిజామాబాద్ పట్టణాన్ని చాలా దారుణంగా ఎందుకు నెట్టేసిర్రు. మేము వేసినటువంటి రోడ్లో గుంతలు పడితే కనీసం ఆ గుంతలను పూడ్చేటటువంటి సత్తా కూడా వీళ్ళకి లేదు. ఇక ఏం చెప్తారు ప్రెస్ మీట్లు పెట్టి? నేను తెచ్చినటువంటి 400 కోట్లు నేనే తెచ్చిన అంటారు, నేను తెచ్చిన 100 కోట్లు నేనే అంటారు, నేను తెచ్చినటువంటి 60 కోట్లు నేనే తెచ్చిన అంటారు. ఒక్క రూపాయి తెలియదు ఇప్పటిదాకా. అయితే నిన్న నేను ప్రెస్ మీట్లో మన ఇట్లనే మీటింగ్లలో మాట్లాడి నేను చెప్తే పాపం ఆయన ఎమ్మెల్యేకి బాధ అనిపించింది. ఏమంటాడంటే నేను మాట్లాడింది అభివృద్ధి గురించి. ఇప్పుడు అధికారంలో ఆయన ఉన్నాడు, నేను ఆయన అన్నా లేకపోతే పక్కూరు ఆయన పోయానన్నా, ఎవరినన్నా చెప్పురమ్మా. ఆయన అన్నాలని కూడా జర చేతులు ఎత్తాడు. మరి ఆయననే కదా నేను అనాలే. ఆయన కడుపు మండి ఏమంటాడు, ఇగో బిగాల గణేష్ గుప్తా నిన్నమో నా మీటింగ్లలో మాట్లాడుతుండు, నా గురించి మాట్లాడుతుండు, నేనేం చేయలేదు అంటుండు. ఇగో వాళ్ళు లైట్లు 10 రూపాయలకు కొని 100 రూపాయలు రాసి అకౌంట్లల్లో, చెట్టు 4,000 కొని 10,000 20,000 రాసిరు అని చెప్తుండు. మీ గల్లీలో చెప్తుండు కాబట్టి మీ గల్లీలోకి నేను చెప్తున్నా. నువ్వు గవర్నమెంట్ అంటే ఏమనుకున్నావు తమ్మి? ఏమనుకుంటున్నావు? నీ బట్టల దుకాణంలో చీరలు కొన్నట్టు అనుకున్నావా? 100 రూపాయలకి ఇచ్చి 1000 రూపాయలు రాసుడు. అట్లుండదు గవర్నమెంట్లా. దానికి లెక్క ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, తెప్పించుకొని లెక్కలు చూడు. నీ బట్టల దుకాణం వ్యాపారం కాదది. గవర్నమెంట్ అంటే ఒక లెక్క, ఒక వ్యాపారం, ఒక పద్ధతి ఉంటుంది. గట్లుంటుంది. కానీ ఏదో బురద చల్లాలి, ఏదో మాటలు రాలని చెప్పేసి కట్టుకోవడం కాదు. నీకు నిజామాబాద్ ప్రజలు నిన్ను నమ్మి నువ్వు ధన్పాల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా నేను నా ట్రస్ట్ ద్వారా నేను మీ నిజామాబాద్ సేవ చేస్తా అని చెప్పిండు. నాకు చాలామంది ఉంటారు, అందరూ నాకు పాగోలే 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా పనిచేసిన అన్నా. పోతే ఎమ్మెల్యే ఒకటి అంటుండే, ఇక అధికారంలో మేము లేము కదా, మా గవర్నమెంట్ లేదు కదా, మాతో ఏమవుతుంది, మా దగ్గర ఫండ్ లేదు, డబ్బు లేవు అంటుండే. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోగానే ఏమంటారు వాళ్ళు, ఎమ్మెల్యే మావాడు లేడు, పోయి బీజేపీ అయినా కట్టుకోపోరని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. వీళ్ళు ఎటు పోవాలి అర్థమవుతలేదు పాపం. ఈరోజు ఏమవుతుంది, ఇదే ఎమ్మెల్యే వచ్చి ప్రచారంలో ఏమంటుండు, మా మేయర్ గెలిపియండి, మేము నిజామాబాద్ని అందంగా తీర్చిదిద్దుతామని. మీ ప్రభుత్వం లేదని చెప్పేసి నువ్వే చెప్తావు. మరి నువ్వు రాత్రి మీ మేయర్ని గెలిపిస్తే నువ్వు ప్రభుత్వాన్ని మార్చేస్తావా? రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు రిప్రజెంట్ చేసే నిజామాబాద్ నుంచి అసెంబ్లీ స్థాయికి నేను పంపిస్తే నువ్వు చేయనటువంటి అభివృద్ధి నీ మేయర్ వచ్చి ఏం చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు. మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఒక విషయం చెప్తున్నా. 2.5 సంవత్సరాలు మీకు అధికారం చూసి ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వచ్చింది. మరి ఏం చేయలే, నిజామాబాద్ పట్టణాన్ని పట్టించుకోలే, అభివృద్ధి ముందుకు పోతలేదు, ఇస్తా అన్నటువంటి స్కీములు ఏమి కూడా ఇస్తలేరు. మరి వాళ్ళు వచ్చేసి ఏం పొడుస్తారని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతారు, మీ దగ్గరకు వచ్చి చెప్తారు. ఏం చెప్తారంటే, ఇగో అధికారంలో మేమే ఉన్నాం, మీకు రోడ్లు కావాలన్నా, మీకు నల్లలు కావాలన్నా, లైట్లు కావాలన్నా మేము మాకు ఓటేస్తేనే ఇస్తామంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మా మేయర్ అమ్మ 5 ఏళ్ళు మేయర్ చేసింది, 4 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నా, 1 సంవత్సరం ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది. కానీ చెప్పింది, అన్నా నేను మేయర్గా పనిచేసినటువంటి కేవలం 4 సంవత్సరాలే, 5 సంవత్సరాలు కాదు, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, ఈ మున్సిపాలిటీలో ఉత్తగా ఆఫీస్కి పోయినా వచ్చినా అని చెప్పింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది మేయర్. దాని తర్వాత రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. నేను మీకు మా రుషితమ్మ గురించి, మా సోదరిమణి గురించి నేను మీకు మాటిస్తా ఉన్నా. ఈ బీజేపీ ఎమ్మెల్యే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా 2.5 సంవత్సరాలు కూడా ఏమి చెయ్యరు. ఈ 5 సంవత్సరాలు వెనుకకు పోయింది. ఈ వెనుకకు పోయినటువంటి 5 సంవత్సరాల సమయాన్ని ఖచ్చితంగా మీరు నాకు బాధ్యత అప్పచెప్తే మళ్ళీ ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి నేను మీకు మాటిస్తా ఉన్నా. మీరు నా మీద కోపంతో నన్ను ఓడగొట్టినరా? కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారిని ఓడగొట్టినరా? లేదు. పేద బతుకులు
రెక్కాడితే డొక్కాడనటువంటి బతుకులు. కేసీఆర్ గారిని చూసినాం, 200 నుంచి 2000 దాకా ఇస్తా అన్నాడు, ఇచ్చిండు బిడ్డ. మరి ఇంకొక కొత్త ఆయన వచ్చిండు, ఆయన 4000 ఇస్తా అంటున్నాడు కదా. మరి ఆయన ఒకసారి నమ్మి చూద్దాం. నా బిడ్డ పెళ్ళి అయితే 1,00,000 రూపాయలతో ఒక తులం బంగారం ఇస్తా అంటున్నాడు కదా, ఆయనను ఒకసారి నమ్మి చూద్దాం. నా ఇంట్లో ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నాడు కదా, ఆయన నమ్మి చూద్దాం. మరి ఫ్రీ సిలిండర్ ఇస్తా అంటున్నాడు కదా, ఒకసారి నమ్మి చూద్దామని చెప్పి ఆ పేద బతుకులు నమ్మకంతో ఆయన మీద ఓటేసి తప్ప కేసీఆర్ మీద కోపంతో కాదు. అలాంటి మీ నమ్మకాన్ని బమ్ము చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీరు ఓట్లు వేయద్దు. पीछे हमारा बहनों है, माइनॉरिटी बहनों बैठे हुए हैं, आपके लिए भी मैं कुछ बातें करता हूं. मैं समझता हूं कि आप लोग सब समझ के, क्योंकि आप इलामा गुट्टा में रहते, रोज हमारा बहनों से मिलते जुलते रहते हैं. कांग्रेस गवर्नमेंट एज ए गवर्नमेंट वो फेल हो गया, बीजेपी एमएलए वो फेल हो गया. जो लाइटा हम लगाए उसको बल्ब तक नहीं लगा रहे, पूरा निजामाबाद अंधेरा हो गया. जो झाड़ हम लगाए उसको सुखा दे रहे. आज निजामाबाद में शांति अमन नहीं है. మేమేం చేస్తున్నామమ్మా, వినాయక చవితి నిమజ్జనం వస్తే పెద్ద జైత్ర యాత్ర వెళ్తుంది కాబట్టి మేము అన్ని మతాలను కూర్చోబెట్టి, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, అధికారులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు. మేము ఉన్నప్పుడు కొట్లాటలు ఎందుకు కాలే, ఎప్పుడు ఎందుకు కొట్లాటలు అవుతున్నాయి? ఎందుకంటే మేము అన్ని కులాలని అన్ని మతాలని కూర్చోబెట్టి మనుషులుగా కలిసి ఉండాలి అని చెప్పేసి మేము కలుపుతుంటే, కానీ ఓట్ల కోసం కొట్లాటలు పెట్టకపోతుంటే, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కులాల మధ్యలో చిచ్చు, మతాల మధ్యలో చిచ్చు, ఇవన్నీ పెట్టి ఓట్లు దండుకోవాలనేటటువంటి రాజకీయం. మరి ఈరోజు మేము ఎప్పుడు కూడా అట్లాంటి రాజకీయాలు చేయలేదు. కాబట్టి నేను ఒకటి మీకు అడుగుతున్నామ్మా, దయచేసి మా అభ్యర్థులను గెలిపించండి, మా మేయర్ గెలిచేటట్టు చేయండి. మళ్ళీ ఇక్కడ చాలా కష్టపడి పనిచేసినటువంటి శ్రీనివాస్ సతీమణి, మేస్త్రిగా పనిచేసినటువంటి వారి సతీమణి మా వేణు అని ఉంటాడు, ఆయన మేస్త్రి సంఘంలో అధ్యక్షుడిగా సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, మీకు మంచి సేవలు అందిస్తాడు. మా రుషిత, అబ్బా నేను రాజకీయంలోకి రాను, నాకు వద్దు అన్నది. మా మేయర్ గారు అన్నది, మేయర్ గారు నిలబెట్టాలంటే వద్దమ్మా, నువ్వు మేయర్ పనిచేసినావు, ఆమె యంగ్ ఉన్నది, ఆమెనే తీసుకురా, ఆమెకు సేవలు అందియాలని చెప్తే మంచిదంతలో తప్పకుండా నేను వస్తా అని చెప్పి ఆ అమ్మాయి కూడా వచ్చింది. తప్పకుండా మీరందరూ కూడా అక్కలుగా, తల్లులుగా, అవ్వలుగా మీరు ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుతున్నా. हमारा बहनों से गुजारिश है, ये आपके बहन है, आपका बेटी है, वो डॉक्टर पढ़ रही है, लेकिन हम लाए उसको कि भाई तुम पब्लिक का सेवा करो, आपका एजुकेशन एक साइड चलते रहेगा, आप पब्लिक का सेवा करो. आपका सेवा करने के लिए आपका बेटी, आपके बहन आपके सामने खड़ा है, उनको वोट का दुआ दीजिए. 11వ తేదీ నాడు మంచిగా కారు పొద్దున్నే పోయి కారు గుర్తుకోటేయండి. ఒక మాట చెప్తా, ఆదివారం రాగానే మొగోళ్ళిగా ఇలా సెలవు ఉన్నదిరాపోయి అని చెప్పేసి బుట్ట పట్టుకొని పోయి చికెన్ మటన్ తీసుకొస్తారు, సెలవు వస్తే పండుగ వస్తే. అదే విషయంలో ఎలక్షన్ని కూడా సెలవు అనుకొని చెప్పేసి చికెన్ తిని ఇంట్లో ఉండదు, చికెన్ తినాలే కానీ పోయి తప్పకుండా ఓటేయాలి. ఖచ్చితంగా ఓటు హక్కు అనేది మన జన్మ హక్కు, దాన్ని వృధా చేసుకోకుండా పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి మరి మా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ, మరి సాయంత్రం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళకు, మా అన్నదమ్ములందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, हमारा बहनों को मैं शुक्रिया अदा करना चाहता हूँ. इतना शाम में, इतना रात में आप लोग ये मीटिंग में आए और जरूर दुआ दीजिए. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.